జై శ్రీరామ్. మేబీ చాలా రోజులు అయిపోయింది బైక్లో కానీ వీడియో తీసి. సో కొత్త బ్యాటరీ చేంజ్ చేసాం, పాత బ్యాటరీ తీసేసాం. అంతా బూజు పట్టేసింది. సో బూజు పట్టేసింది, ఇక్కడంతా పెయింట్ కానీ ఎగిరిపోయింది హ్యాండిల్ బార్ రైజర్స్కి. టాప్ రాక్ కానీ వెళ్ళిపోయింది, ఆడాడ వెళ్ళిపోయింది కానీ నా బాగానే ఉంది. కరెక్ట్గా ఈ రోజుకైతే 4 years అవుతుంది బైక్ తీసుకొని. జై శ్రీరామ్. కియాన్ న్యూట్రల్ కొత్త బ్యాటరీ కాబట్టి పిక్ చేస్తూనే అయిపోతుంది. సో చాలా రోజులు అవుతుంది కదా బైక్ కానీ సడన్ పికప్ అయితే రావట్లేదు. కొద్ది దూరం వెళ్ళనాకైతే పికప్ అయితే చాలా బాగుంటుంది. సో మనం బైక్ తీసుకొని ఇప్పటికే కరెక్ట్గా 4 years అవుతుంది. 2020లో తీసుకున్నాం. సో 2020లో తీసుకొని 2022లో లడాక్ రైడ్ అయితే వెళ్ళాం. సో కిలోమీటర్స్ కానీ చాలా తక్కువ అయితే తిరిగింది, కనపడుతుంది అనుకుంటా 19,000 kilometers. సో 19,000 kilometers 4 yearsలో అంటే చాలా తక్కువ. సో ఆ మాదిరిగా తిరిగినాం అన్నమాట దీంట్లో. సో 4 years తర్వాత 4 years కాదు, ఒక 6 months తర్వాత బయటకు తీసినా కానీ బైక్ అయితే కండిషన్ చాలా బాగుంది. ఇంకా రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నా, చూద్దాం. దేవుడు అనుకూలించాలి, దేవుడు అనుకూలిస్తే రైడ్స్ అయితే ఇంకా కంటిన్యూగా అయితే చేస్తా. మన డామినార్కి బైక్ తీసుకుంటూనే అమరాన్ బ్యాటరీ అయితే వచ్చిందనమాట. సో అది స్టార్ట్ అవుతుంది కానీ కొంచెం దూరం తోసి స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజంతా స్టార్ట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఎమర్జెన్సీగా ఎక్కడైనా వెళ్ళి ఎక్కడ ఆఫ్ అయిపోతే కష్టం కాబట్టి బ్యాటరీ అయితే చేంజ్ చేసేసా. సో ఎక్కువ రోజులు స్టార్ట్ చేయకపోవడం వల్ల బ్యాటరీ అయితే దెబ్బేసింది. సో ఇంకా వినాయకుల్లో సీజన్ వస్తుంది, వినాయకులు కానీ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ అవుతుంది, మేబీ ఒక 4 to 5 monthsలో అంతా అయిపోతుంది అనుకుంటా. మన లాస్ట్ లడాక్ రైడ్ వచ్చినప్పుడు ఇక్కడ నుండినే ఇట్లా ఇంటికి వెళ్ళినాం. సో ఎండ డైరెక్ట్గా కెమెరాకే కొడుతుంది. కొంచెం ముందరికి వెళ్ళినాకైతే రైట్ సైడ్కి తిరుగుతాం. ఇప్పుడు వీడియో అయితే బాగా వస్తుంది. గోప్రో కానీ ఎట్లుందో లేదో కానీ చూడలే, మౌంట్ చేసేసి ఎత్తుకొని వచ్చేస్తుంది అంతే. వీడియో ఆన్ చేసి ఇంకా చూడాలి. బాగానే వచ్చింది అనుకుంటా,
గోపురం మీద అయితే నమ్మకం ఉంది, కానీ ఎప్పుడు ఆఫ్ అవుతుందో దానికే తెలియదు. సో మనకు అమరాన్ బ్యాటరీ వచ్చేసి 2100 అయితే చెప్పినారు కొత్తది. ఈ బ్యాటరీ ఇచ్చేసినాక సో ఓల్డ్ బ్యాటరీ ఉంది కదా, దానికి 200 అయితే ఇస్తామన్నారు. కొత్త బ్యాటరీ వచ్చేసి అమరాన్ 2100, ఎక్సైడ్ వచ్చేసి 2400 చెప్పినారు. సో కొంచెం మనం బయటకు వెళ్ళినా కానీ కొంచెం బాగానే ఉండాలి కాబట్టి ఈసారి అయితే ఎక్సైడ్ బ్యాటరీ అయితే వేయించా. సో మనకు ఓల్డ్ బ్యాటరీ ఇచ్చేసి దాని తర్వాత నాది కార్ బ్యాటరీ ఒకటి ఉండింది పాతది, ఆ కార్ బ్యాటరీకి 800 ఇచ్చారు. 2 బ్యాటరీలు ఇచ్చేసిన తర్వాత 1300 అయితే ఇచ్చా. సో చూద్దాం ఈ బ్యాటరీ ఎన్నాళ్ళు వస్తుందో. సో బైక్ అప్పుడప్పుడు తీస్తుంటానే మేలు అనమాట. నేనైతే చాలా రోజుల తర్వాత బండిగానే స్టార్ట్ చేసిన. అప్పుడప్పుడు స్టార్ట్ చేస్తుంటే కొంచెం ఫిల్టర్స్, కూలింగ్ సిస్టమ్ ఇవంతా బాగా వర్క్ అవుతాయి అనమాట. లాస్ట్ వీడియోలో కిట్టు బండి క్యారియర్ వేయించాం కదా, అది ఇక్కడే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ. సో ఇక్కడ నుండి ఇట్లా లెఫ్ట్ పోతే, సో ఇక్కడ నుండి ఇదే రోడ్ ఇంటి పోతే వస్తుంది అనమాట. పోయకుండా ఆర్చ్ అక్కడ కొంచెం బ్యాక్ సైడే లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది. ఆ రోడ్ ఇంటి స్ట్రైట్ వెళ్ళిపోతే రైట్ సైడ్ వస్తుంది అనమాట. సో అప్పుడు నేనైతే వీడియో తీయలేదు కానీ కిట్టు అయితే వీడియో తీశాడు. సో మన బైక్ పెట్రోల్ కానీ అయిపోయింది, ఓ పాయింట్లో కొట్టుమిట్టాడుతుంది. సో లాస్ట్ టైం కేరళ రైడ్ వెళ్ళినాం కదా, ఆ రైడ్లోనే కొట్టించాం పెట్రోల్. దాని తర్వాత అయితే కొట్టలేదు. సో ఆ పాయింట్ అయితే లాస్ట్ వరకు కొట్టుమిట్టాడుతుంది. సో ఇప్పుడు కొద్దిగా పెట్రోల్ వేయించుకొని బైక్ అయితే ఇంటి తను పెట్టేద్దాం. సో మళ్ళీ నెక్స్ట్ రైడ్ చేసినప్పుడు డైరెక్ట్ పెట్రోల్ బంక్ లేకపోకుండా టైం వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది. సో డామినార్ బైక్ ఎక్కడున్నా ఒక లుక్ అయితే వస్తారనమాట. మాడిఫికేషన్స్ అలా చేసాం కాబట్టి. సో గోపురం మౌంట్ అయితే తునిగిపోయింది. సో దీన్ని రిమూవ్ చేసి కొత్తది అయితే వేసుకోవాలి. మన బైక్ టాప్ స్పీడ్ కానీ నేనైతే వెళ్ళినా కానీ వీడియోస్ అయితే చెప్పలేదు. సో ఈరోజు అయితే వద్దులేండి, రైడింగ్ గేర్ అయితే వేసుకోలేదు, ప్రాపర్ గేర్ అయితే లేదనమాట. ఏదో జస్ట్ పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వచ్చా. సో పెట్రోల్ కొట్టించుకోవడానికి ఇంకా కొత్త బ్యాటరీ ఇచ్చా కదా, దాని గురించి చెప్పడానికి. సో మీ సపోర్ట్ అయితే 16K కానీ రీచ్ అయిపోయా, ఇంకా పెరుగుతుంది. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 16K అవుతుందని. సో ఇంకా మీరు ఈ విధంగా సపోర్ట్ చేసినాక నేను వీడియోస్ తెగిపోతే బాగుండదు కదా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్గా అయితే వస్తుంది. సో ఈ లాస్ట్ వీడియోకి చాలామంది అయితే చెప్పారు కానీ నోటిఫికేషన్ రాలేదని. సో వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు కదా, దానివల్ల అయితే నోటిఫికేషన్ రాలేదు. సో ఒక 2-3 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత అయితే నోటిఫికేషన్స్ వస్తాయి. సో యూట్యూబ్ అంతే అనమాట. యూట్యూబ్లో వీడియోలు తీసుకుంటేనే అది పట్టించుకుంటుంది, లేదంటే పట్టించుకోదు, పక్కకు దింపేస్తుంది. సో సీ యూ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. ఈ వీడియో ఎక్కువ